నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ సదాశివచారి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శివ గారు, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది ఏంటి అని అంటే కొంతమంది జాతకాలు చూపించకుండానో లేదు అని అంటే సంబంధాలు బాగున్నాయి అని చెప్పేసి అబ్బాయి బాగున్నాడు అమ్మాయి బాగుంది అని చెప్పేసి చేసేసుకోవడము, లేదు కొంతమంది ఏంటంటే లవ్ మ్యారేజెస్ చేసుకోవడము జాతకాలతో సంబంధం లేకుండా. అంటే ఈ జాతకాలు కలవకపోవడం అనేది ఏమన్నా ఇష్యూనా? లేదు అని అంటే వీటిలో జాతకాలు చూసుకోకుండా చేసిన పెళ్ళిళ్ళు నిలబడతాయా, నిలబడవా? మన సమాజంలో వివాహానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందమ్మా. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా జీవితం కొనసాగిస్తూ వివాహ బంధాన్ని ముందుకు నడపడమే వివాహం ఒక ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ప్రాంతాలను బట్టి ఆచార వ్యవహారంలో తేడాలు ఉన్నప్పటికీ కూడా వివాహ బంధం అనేది అంతటా కూడా ఒకటే. అసలు వివాహం అంటేనే చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి పవిత్రమైనటువంటి బంధము వివాహం తర్వాత సాఫీగా కొనసాగాలంటే అమ్మ ఖచ్చితంగా జాతక పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ వివాహం జరిగినటువంటి భార్య భర్తల ఇరువురు జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాళ్ళ ఇద్దరి మధ్య ఖచ్చితంగా చిన్న చిన్న తగాదాలు, గొడవలు, అంటే ఒకరు అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకపోవడము, ఒకరి ఇష్టాలు మరొకరికి నచ్చకపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఇవి చిలికి గాలి వాలలాగా మారి కోర్టులు, కేసులు, విడాకులు దాకా దారి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహానికి ముందు ఖచ్చితంగా జాతక పరిశీలన చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వధువరులు ఇద్దరిది, భర్త భార్యలు ఇద్దరిది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా జాతక పరిశీలన చేయవలసి ఉంటుందమ్మా. కొంతమందిలో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వారికి పేరుని బట్టి అంటే నామ రాశి నామ నక్షత్రాన్ని బట్టి జాతక పరిశీలన చేయవలసి ఉంటుంది. మనం ముఖ్యంగా జాతకంలో చూసుకుంటామా 8 రకాలైనటువంటి కూటములు ఉంటాయి. వశ్య కూటమి, వర్ణ కూటమి, తారా కూటమి, యోని కూటమి, ఇట్లా 8 రకాలైనటువంటి కూటములు ఉంటాయి. ఒక్కొక్క కూటమి ఒక్కొక్క రకమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. అంటే భార్య భర్తల యొక్క మనస్థితిని, లేకపోతే అన్యోన్య దాంపత్యము, సంపదలు, లేకపోతే అభిరుచులు, చాలా ముఖ్యమైనటువంటి సంతానం, వీటన్నిటి గురించి కూటమి తెలియజేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఈ అష్టాకూటమి అంటే 8 రకాల కూటములను పరిశీలన చేయాలి. 8 రకాల కూటములు కలిపి మొత్తము 36 గుణాలు వస్తాయమ్మా. 36 గుణాలు. మనం ఎవరికైతే వివాహం చేస్తున్నామో భార్య భర్తలకి 36 గుణాలలో సగము అంటే 18 లేదా 18 కంటే ఎక్కువ, 18, 20, 25 అలా ఎన్ని వచ్చినా కూడా వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ 18 గుణాల కంటే తక్కువ వస్తే ఇంకా మనకు వివాహం చేయకపోవడమే ఉత్తమంగా భావించవచ్చు. అంటే దానికంటే తక్కువ వస్తే మనం వివాహం కుదరదమ్మా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి గుణాలు 36, అందులో 50% వచ్చేసి 18 అని చెప్పవచ్చు. 18 ఇంకా లిస్ట్ 18 కంటే తక్కువ వస్తే ఇంకా మనకు వివాహం కుదరదు, చేయకపోవడమే ఉత్తమమైనటువంటిది. ఇంకోటి ఏంటిదమ్మా, తారాకూటమి. తారాకూటమి ఖచ్చితంగా పరిశీలన చేయాలి. తారాకూటమి అంటే వధువు నక్షత్రం నుంచి వరుడు నక్షత్రానికి లెక్కించగా 2వ తార, 4, 6, 8, 9 తారలు అయితే శ్రేష్టం, బాగుంటుంది. అదే 1వ తార, 3, 5, 7 ఈ తారలు మంచివి కాదు. ఇలాంటి తారలైనా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందమ్మా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది యోని కూటమి. అంటే భర్త భార్యలు ఇద్దరు కూడా పరస్పరము వైర జంతువులు కాకూడదు, విరోధ జంతువులు కాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్తది ఉత్తర నక్షత్రము, భార్యది చిత్తా నక్షత్రం అయింది అనుకోనమ్మా. ఉత్తర నక్షత్రం అంటేనేమో ఆవు, చిత్తా నక్షత్రం అంటే పులి. ఇక ఆవుకి పులికి పడదు కదమ్మా, విరోధ జంతువులు. కాబట్టి విరోధ జంతువులు కాకుండా సఖ్య జంతువులు అయ్యే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసమ్మా ముఖ్యమైనటువంటిది కూడా గణకూటమి. 3 రకాలైన గణాలు ఉంటాయమ్మా. మనుష్య గణము, దేవగణము, రాక్షస గణాలు, ఇట్లా 3 రకాలైనటువంటి గణాలు ఉంటాయి. ఇప్పుడు భర్త భార్యలు ఇద్దరిది దేవగణమైన కూడా సఖ్యత బాగుంటుంది, లేదా మనుష్య గుణమైన కూడా సఖ్యత బాగుంటుంది. కానీ ఇద్దరిది రాక్షస గుణాలు అయితే మళ్ళీ ఇబ్బందులు, గొడవలు, అతి చిన్న విషయానికి ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి ఈ గణాలు కూడా అంటే ఇద్దరివి వేరు అయినప్పుడు అంటే వేరు అంటే అమ్మా, ఇప్పుడు మనుష్య గణము దేవగణం అంటే కలిసి ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మనుష్య గుణము రాక్షస గుణం అయితే ఒకరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే 2 రాక్షస గుణాలు అయ్యాయి అనుకోండి, కొంచెం ఇబ్బందులే ఎదుర్కొంటాయి. ప్రతి విషయానికి ఎవరు కాంప్రమైజ్ అవ్వరు, ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒక లావు ఒకరు పులి అయితే చేసుకోకూడదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 2 పులులు వచ్చాయి అనుకోండి, అట్లా చేసుకోవచ్చు. అట్లా ఇబ్బంది ఏముండదు. 2 ఏదైనా వచ్చినప్పుడు చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాము ముంగీస కాకూడదు, విరోధ జంతువులు కదా. పిల్లి
ఎలుక కాకూడదు, విరోధ జంతువులు. మళ్ళీ ఆవు, పులి కాకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటమ్మా, పులి మేకకి విరోధం ఉందనుకుంటారు. కానీ పులి మేక అనేది విరోధ జంతువులు అని చెప్పేసి ఎక్కడ చెప్పబడలేదు. పులి మేక అనేది కేవలం ఆటకు సంబంధించినటువంటి మాత్రమే. ఆ ఆటనే పరిగణలోకి తీసుకొని పులి మేక విరోధ జంతువులు అనుకుంటారు. పులి మేక అయినా కూడా వివాహం చేయవచ్చు, ఇబ్బందులు ఏముండదు. ఓకే, పులి మేక అంటే ఎవరైనా విరోధ జంతువులు అనుకుంటారు. అది కేవలం క్రీడ మాత్రమే, క్రీడకు సంబంధించినటువంటిది మాత్రమేమా. ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది రాశుల మైత్రి, అంటే భార్యాభర్తల యొక్క మైత్రి. వధువు రాశి నుంచి వరుడు రాశికి లెక్కించగా షష్టకాలు అంటే 6, 8 ద్విద్వదశాలు అంటే 2, 12 కాకూడదు. ఇవన్నీ కూడా జాతక పరిశీలన క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత వివాహం చేస్తే ఆ యొక్క వివాహాలు ఖచ్చితంగా నిలబడతాయమ్మా. ఏదైనా లోపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు, ప్రతి గొడవ కూడా చిలికి గాలివానలాగా మారి కోర్టులు, కేసులు, విడాకులు దాకా దారి తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు ముందే జాతకాలు చూసి చేసుకోవాలి అని చెప్పేసి, లేదు అని అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు అట్లాంటివి రావచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయి ఉంటాయి, అయిపోయిన వాళ్ళకి కలవలేదు అనుకోండి, వాటికి ఏమన్నా పరిహారాలు అట్లా ఏమన్నా ఉంటాయా? దానికి దోష నివారణకి ఏదైనా చేసుకోవచ్చు అంటే? ఇప్పుడు దోష నివారణకు అనేది ఏమీ ఉండదమ్మా. వివాహం తర్వాత దోష నివారణ అనేది ఏమీ ఉండదు. మన వివాహానికి ముందే తగినటువంటి జాగ్రత్తలు చూసుకోవాలి. ఖచ్చితంగా జాతక పరిశీలన చేశాకనే వివాహం చేయాలి. మళ్ళీ వివాహం తర్వాత మాకు జాతకాలు కలవట్లేదు అంటే దానికి మళ్ళీ పరిహారాలు అనేవి ఏమి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ అండి. మాకున్న డౌట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.